మహమ్మద్ సిరాజ్ గతంలో ఓసారి తనపై కూడా సీరియస్ అయ్యాడని టీమిండియా సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే అన్నాడు. 2020-21లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుందని, అప్పుడు సిరాజ్ చాలా దూకుడుగా ఉండేవాడని గుర్తు చేశాడు. అందువల్లే అతనిలోని అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుందని రహానే తెలిపాడు. సిరాజ్ విషయంలో నాకెప్పటికీ నచ్చే విషయం ఒక్కటేనని తెలిపాడు. సుదీర్ఘంగా స్పెల్స్ వేసేందుకు సిద్ధంగా ఉంటాడని పేర్కొన్నాడు. 2020-21 సిరీస్ సమయంలోనూ అంతేనని, ఇప్పుడు ఇలాంటి ఇంటెన్సిటీతో ఉండటం అద్భుతమని చెప్పాడు. అతన్ని ఆలస్యంగా బౌలింగ్కు తీసుకురావడంతో ఓసారి నాపైన ఆగ్రహం వ్యక్తం చేశాడని గుర్తు చేశాడు. ఇప్పుడు ఇదే దూకుడని, ఈ కోపం అతడిలోని బెస్ట్ను బయటకు తీసుకొస్తుందని రహానే తెలిపాడు. ఇంగ్లాండ్తో సిరీస్లోనే చూశామని, తొలి బంతితోనే ప్రత్యర్థికి హెచ్చరికలు పంపిస్తాడని అన్నాడు. సిరాజ్ అత్యుత్తమ నాణ్యత కలిగిన బౌలర్ అనడంలో సందేహం లేదని రహానే వెల్లడించాడు. రహానే నాయకత్వంలోనే సిరాజ్ అరంగేట్రం చేశాడు. కాగా ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో సిరాజ్ అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్గా నిలిచాడు. మొత్తం 185.3 ఓవర్లు విసరడంతో పాటు 5 టెస్టులు ఆడిన బౌలర్గా నిలిచాడు. ఇంగ్లాండ్పై సిరాజ్ 1113 బంతులు వేసేందుకు 31 కిలోమీటర్ల దూరం పరిగెత్తాడట. ఇది ఒలింపిక్ హాఫ్ మారథాన్ కంటే 10 కిలోమీటర్లు ఎక్కువ కావడం గమనార్హం. తన తొలి టెస్టు సిరీస్ను ఆస్ట్రేలియాపై 2020లో ఆడాడు. అప్పుడు కూడా భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సిరాజ్ నిలిచాడు. ఆసీస్పై 3 టెస్టుల్లో 134.2 ఓవర్లు విసిరి 13 వికెట్లు తీశాడు. అయితే మైదానంలో దూకుడుగా ఉండే సిరాజ్ ప్రత్యర్థిపైనే కాకుండా అప్పుడప్పుడు సొంత జట్టు సభ్యులపైన అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తుంటాడు. ఇటీవలి ముగిసిన ఓవల్ టెస్టులోనూ ధ్రువ్ జురేల్, గిల్ పైన అసహనానికి గురయ్యాడు. ఆ సమయంలో రన్అట్ చేసే అవకాశం చేజారినందుకే సిరాజ్ అలా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే గతంలో తనపై కూడా సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని రహానే గుర్తు చేశాడు. ఆ కోపమే అతడిలోని బెస్ట్ను బయటకు తీసుకొస్తుందని రహానే తెలిపాడు.